హాయ్ హలో నమస్తే. ₹100కే మందు. ఆంధ్రప్రదేశ్‌లో ₹100కే మందు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఎలక్షన్ ప్రామిస్ అది. ఎన్నికల వాగ్దానం. ఎన్నికల వాగ్దానం చేసిన తర్వాత దానికి కట్టుబడి ఉండకపోతే పాపం ఈ మందు తాగేవాళ్ళు హర్ట్ అవుతారు. బాధపడతారు వాళ్ళు. కాబట్టి ఎన్ని కష్టాలొచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులొచ్చినా సరే, ఎలక్షన్ ప్రామిస్ ప్రకారం మందుకు మాత్రం అతి తక్కువ ధరకి ఇవ్వాల్సిందే అనేది ప్రభుత్వం చాలా కంకణం కట్టుకొనుంది. ఇద్దరు మాత్రం కాంప్రమైజ్ అయ్యలేదు. వాళ్ళకి నెరవేర్చాల్సిందే. ఒకరు మందు తాగేవాళ్ళు, 2 రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఈ రెండిటికి మాత్రం ప్రభుత్వం కట్టుబడి ఉంది 100%. మిగతా వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు. ఇప్పుడేముంది, విద్యార్థులున్నారు. తల్లికి వందనం ప్రోగ్రాం మేము ఇప్పుడు ఇవ్వలేము, నెక్స్ట్ ఇయర్ ఇస్తాము అన్నారు. మీరు అర్థం చేసుకోండి, మా దగ్గర డబ్బులు లేవు. విద్యార్థులు, పేరెంట్స్ యొక్క తల్లిదండ్రులు మీరు అర్థం చేసుకోండి, మన దగ్గర డబ్బులు లేవు, మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అని స్టూడెంట్స్ని అర్థం చేసుకోండి అంటున్నారు. పేషెంట్లను అర్థం చేసుకోండి అంటున్నారు. మా దగ్గర డబ్బులు లేవు, మాకు ఆరోగ్యశ్రీ డబ్బులు కట్టలేకపోతున్నాము, ఏదో బీమా తగిలిస్తాం మీకు, లేదంటే ఏదో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన బీమా స్కీమ్ తగిలిస్తాము, మా దగ్గర అయితే డబ్బులు లేవు ఆరోగ్యశ్రీకి, అర్థం చేసుకోండి అని పేషెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అర్థం చేసుకోండి అని, డబ్బులు లేవని. సచివాలయం ఉద్యోగులు, మీకు స్టాఫ్ ఎక్కువైపోయింది, మేము మిమ్మల్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉంచలేము, మిమ్మల్ని మీ యొక్క మదర్ డిపార్ట్మెంట్లకు పంపిస్తున్నామని వాళ్ళని మళ్ళీ మున్సిపాలిటీల కిందకి తోసేసారు వాళ్ళని. సచివాలయ ఉద్యోగులను అర్థం చేసుకోండి అన్నారు, డబ్బులు లేవు అన్నారు. వాలంటీర్లకు చెప్పారు, ఇది మేము నెలకు ₹10,000 ఇవ్వలేమయ్యా, మమ్మల్ని అర్థం చేసుకోండి, ఏదో కొద్దిగా రూల్స్ అవి ఇవి మార్చి ఏదో ఫ్రెష్గా ఏదో పట్టుకొచ్చేస్తాము, ఇప్పుడున్న వాళ్ళు మొత్తానికి ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలియదు, అర్థం చేసుకోండి అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. మెడికల్ స్టూడెంట్స్ మీరు అర్థం చేసుకోండి మమ్మల్ని, మెడికల్ కాలేజీకి కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు, పీపీపీ మోడల్కి వెళ్తున్నాము, మేము పీపీపీ మోడల్లోనే మెడికల్ కాలేజీలు మేము కట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము, స్టడీ చేస్తున్నాం దాని గురించి అని వాళ్ళు చెప్తున్నారు. డబ్బులు లేవు అంటున్నారు కట్టడానికి. అదేవిధంగా పేషెంట్స్, పబ్లిక్ హాస్పిటల్స్ని కూడా మేము పీపీపీ మోడల్కి వెళ్తున్నాము, హాస్పిటల్ కట్టే డబ్బులు లేవు, మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి, ప్రజలారా అర్థం చేసుకోండి అని వాళ్ళు మనం రిక్వెస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్. ఆడపిల్లలను కూడా మీరు అర్థం చేసుకోండి అమ్మా, టీచర్స్ వెళ్ళి ఆ ఫోటోలు తీయలేరు, టాయిలెట్లు క్లీన్ చేసేటప్పుడు ఆ ఫోటోలు పెట్టడం మాకు వల్ల కాదు, ఆ మానిటరింగ్ జరిగిద్దో లేదో మనకైతే తెలియదు, బట్ అదైతే మా వల్ల కాదు, ఆడపిల్లలు మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి, టీచర్స్ చేయించడం అంత ఇంపార్టెంట్ కాదు, ఆయమ్మలకి ఏం చేయటం రాదు, కాబట్టి ఆ టాయిలెట్ క్లీనింగ్ యొక్క మానిటరింగ్ సిస్టానికి సంబంధించిన యాప్ని లేపేస్తున్నామని ఆడపిల్లల్ని అర్థం చేసుకోండి అన్నారు. వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఆడపిల్లలు ప్రభుత్వాన్ని, కష్టాల్లో ఉన్న ప్రభుత్వం కదా, అర్థం చేసుకుంటారు. ఓకే, పేద ప్రజలను అర్థం చేసుకోండి, మీరు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు అమరావతిలో రావడానికి లేదు, మీరు ఎక్కడో గుంటూరు వాళ్ళు, మేము అమరావతి వాళ్ళమే, మా అమరావతిలోకి ఎక్కడో బెనిఫిషియరీని తీసుకొచ్చి మా అమరావతిలో పెడుతున్నారు, రైట్, ఎక్కడో మీరు గుంటూరు వాళ్ళు, మేము అమరావతి వాళ్ళమే, కాబట్టి నో ఎంట్రీ అని డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే అన్నారు, రైట్, ఎక్కడో బెనిఫిషియరీని తీసుకొచ్చి ఇక్కడ ల్యాండ్లు ఇచ్చారని అర్థం చేసుకోండి అన్నారు. ఎస్, అర్థం చేసుకుంటారు ప్రజలు, కరెక్టే కదా, మనం గుంటూరు విజయవాడ వాళ్ళమే, వాళ్ళు అమరావతి వాళ్ళు, మనకి వాళ్ళకి ఒక 1000 కిలోమీటర్ల దూరం ఉంది, 1000 కిలోమీటర్ల దూరంలో మనం లోకల్ అవ్వం కదా అని వాళ్ళు అర్థం చేసుకుంటారు ప్రజలు. రైతులను కూడా మీరు అర్థం చేసుకోండి, మేము మీకు ఆ గవర్నమెంట్ యాక్ట్ తీసేస్తాం అన్నాము, అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేస్తామని అన్నాము, తీసేసాము ఎలక్షన్ ప్రామిస్ ప్రకారం, మరి మమ్మల్ని అర్థం చేసుకోండి, మళ్ళీ పెట్టాల్సి వచ్చింది పేరు మార్చి అని అడుగుతున్నారు. ఎస్, రైతులు మేము అర్థం చేసుకుంటామని వాళ్ళు అర్థం చేసుకోవడానికి రెడీగా ఉన్నారు, పేరు మార్చి పెడతాము దాన్ని అంటే ఓకే, రైతులు రెడీగా ఉన్నారు దానికి. వాహనదారులు మీరంతా అర్థం చేసుకోండి మమ్మల్ని, మా దగ్గర డబ్బులు లేవు, రేపు మేము టోల్ గేట్లు పెడదామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి చెప్పాము, లోకల్ రోడ్లు కూడా టోల్ గేట్లు పెడతామని,
మా దగ్గర డబ్బులు లేవు, అంతకన్నా మార్గం లేదు, రోడ్లు బాగుపడాలంటే ఓకే, ఎస్, వాహనదారులు అర్థం చేసుకుంటారేమో చూద్దాం. ఇంకా రాలేదు అది. ఇవన్నీ కూడా ప్రపోజల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రపోజల్స్ అని నేను చెప్పేవన్నీ కూడా ఒకటి కూడా ఫైనల్ కాదు. అన్ని ప్రపోజల్స్, స్టడీ చేస్తున్నారు, ప్రపోజల్స్. దాని యొక్క లోటుపాట్లు తెలుసుకోవాలని ఆలోచన వస్తే ప్రపోజల్దే ఉందండి. ఆలోచనే రాకూడదు అసలు ఫస్ట్ ఇవన్నిటికీ. సరే ఆలోచన వచ్చింది, స్టడీ చేస్తున్నారు, చదివానండి. ఆర్థికవేత్తలు అర్థం చేసుకోండి, మా దగ్గర డబ్బులు లేవు, అప్పులు తీసుకురావాలి తప్పదు అని చెప్పి అప్పులు తీసుకొచ్చేస్తున్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని అర్థం చేసుకోండి, ఆర్థికవేత్తలు అర్థం చేసుకోండి. ఎస్, అర్థం చేసుకుంటారు ప్రజలు, ప్రభుత్వాన్ని. టీచర్స్ అర్థం చేసుకోండి, మేము మీకు ప్రమోషన్స్ ఇవ్వలేము కానీ ట్రాన్స్ఫర్లు చేస్తాము, మీరు గొడవ చేయకండి, వితౌట్ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్లు చేసేస్తున్నాం మిమ్మల్ని, రైట్, అర్థం చేసుకోండి. అది నిన్న ఆయన అశోక్ బాబు అని ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నాశనం చేస్తే ఏం చేశారు, మీరు ధర్నాలు చేస్తారని టీచర్స్ని తిడుతున్నారు. ఆల్రెడీ ఆ టీచర్స్ని ఎవరంటే వాళ్ళు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి టీచర్స్ని బెదిరిస్తున్నారు. ఏది నెలకే 5 నెలల ప్రభుత్వం ఉంది, ఇంకా 5 సంవత్సరాల ప్రభుత్వానికి నెలకే టీచర్లని టార్చర్ మొదలైంది వాళ్ళకి. అర్థం చేసుకోండి అన్నారు వాళ్ళ టీచర్స్ని. ఎస్, అర్థం చేసుకుంటారు వాళ్ళు. డాక్టర్స్ మీరు అర్థం చేసుకోండి, మేము మీకు ఇన్ సర్వీస్ కోటా ఇవ్వలేము, మేము అది నీట్ వాళ్ళకి ఇచ్చేస్తాము, మీరు డాక్టర్స్ మీరు గ్రామీణ ప్రాంతాలకు ఇష్టం ఉంటే వెళ్ళి పని చేయండి, లేకపోతే అన్నట్టే కదా. ఇన్ సర్వీస్ కోటా తీసేస్తే వాళ్ళు ఇన్ సర్వీస్ కోటా చేసి వచ్చే డాక్టర్లకి జాయిన్ అయ్యేది ఆ రిజర్వేషన్ కోసం, చేసేయండి అన్నారు. దళితులు అర్థం చేసుకోండి, మాకు మీ మీదేం కోపం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంది, అందుకని తీసుకెళ్ళి అంబేద్కర్ విగ్రహాన్ని అర్ధరాత్రి వెళ్ళి గడపరలు తీసుకొని ఆ పేర్లు మొత్తం తవ్వేశాము, మాకు తెలిసి మీరు బాధపడతారు, అయినా మమ్మల్ని అర్థం చేసుకోండి. ఎస్, దళితులు మేము అర్థం చేసుకుంటాము. కొంతమంది దళితులు అర్థం చేసుకున్నారు, ఆల్రెడీ అర్థం చేసుకొని వచ్చి దళితులే పడగొట్టారు అని చెప్తుంటే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు దళితులే పడగొట్టారు అంబేద్కర్ విగ్రహాన్ని అంటుంటే తెలుగుదేశంలో దళితులందరూ సైలెంట్గా ఉన్నారు. ఇదేంటి సార్ మమ్మల్ని అంటున్నారు, మేమెందుకు పడగొట్టాను అనాలి కదా దళితులు. వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారంటే ఏమో డౌట్ వస్తుంది నిజంగానే. ఏమో వరలరామయ్య గారు, నక్క ఆనందబాబు గారు, ఇంకా వంగలపూడి అనిత గారు, వీళ్ళందరూ కలిసి పడగొట్టారే దాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని. వాళ్ళు ఎందుకు పడగొడతారు? వాళ్ళంతా దళితులు, వాళ్ళు ఎందుకు పడగొడతారు? వాళ్ళు పడగొట్టరు. సరే వాళ్ళు చెప్తున్నారు దళితులు పడగొట్టారు, దళితులే పడగొట్టారండి. ఎవరు? కొలికపూడి శ్రీనివాస్ పడగొట్టాడా? దళితులు అంటే ఎవరు పడగొట్టారు? సరే అర్థం చేసుకోండి. ఎస్, అర్థం చేసుకుంటారు. అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవాలి, పేషెంట్లు అర్థం చేసుకోవాలి, సచివాలయ ఉద్యోగులు అర్థం చేసుకోవాలి, వాలంటీర్లు అర్థం చేసుకోవాలి, మెడికల్ స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి, రోగస్తులు అర్థం చేసుకోవాలి, పేద ప్రజలు అర్థం చేసుకోవాలి, రైతులు అర్థం చేసుకోవాలి, వాహనదారులు అర్థం చేసుకోవాలి, ఆర్థికవేత్తలు అర్థం చేసుకోవాలి, టీచర్లు అర్థం చేసుకోవాలి, డాక్టర్లు అర్థం చేసుకోవాలి, దళితులు అర్థం చేసుకోవాలి, అందరూ అర్థం చేసుకోవాలి, ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలి వాళ్ళు ఉన్న కష్టాలలో. కానీ ఇద్దరు మాత్రం వాళ్ళని అర్థం చేసుకోరు. ఒకరు తాగేవాళ్ళు, 2 రియల్ ఎస్టేట్ వ్యాపారులు. కాబట్టి తాగినోడికి తాగినంత బాటిల్ 100 రూపాయలకి తగ్గించేస్తున్నారట. జగన్మోహన్ రెడ్డి రివర్స్ చేసాడు దీనికి. జగన్మోహన్ రెడ్డి తాగే వాళ్ళు మొత్తానికి ఒక్కొక్కడు ఒక బాటిల్ 1000 రూపాయలు పెట్టుకోనంటారు, చచ్చినట్టు కొనండి, మీరు తాగుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా, మీరు తాగితే మీరు లివర్ పాడైపోయింది, 1000 రూపాయల బాటిల్, డబ్బులు ఉన్నవాడు తాగండి, లేదని చెప్పి 1000 రూపాయల బాటిల్ చేసేసి ఆ 1000 రూపాయలతో వచ్చిన లాభాన్ని ఇప్పుడు నేను చెప్పినానే వీళ్ళందరికీ పంచాడు ఆయన. ఎవరెవరికి? స్టూడెంట్స్కి, పేషెంట్లకి, సచివాలయ ఉద్యోగులకి, వాలంటీర్లకి, మెడికల్ స్టూడెంట్స్కి, పేషెంట్స్కి, రైట్, ఆడపిల్లలకి, పేద ప్రజలకి, రైతులకి, వాహనదారులకి, ఆర్థికవేత్తల్ని, టీచర్లని, డాక్టర్స్ని అందరినీ సాటిస్ఫై చేశాడు కేవలం మద్యం అమ్మి. ఇప్పుడు వీళ్ళందరినీ మీరు అర్థం చేసుకోండి అని మద్యందారులకు 100 రూపాయలకి ఇచ్చేస్తానని చెప్పి మద్యం పాలసీ మొదలవుతుంది. అది మీ అందరికి నేను ఇవ్వలేనయ్యా, వీడికి మాత్రం 100 రూపాయలు ఇచ్చేస్తాను తాగేవాడికి అని చెప్పి మద్యం పాలసీ మొదలవుతుందట అని న్యూస్ చూసాం. 100 రూపాయలకే తక్కువ ధరలకు రాబోతుందని ఒక టీవీ 10లో
టెన్ టీవీలో వేస్తుంటే చూశాను నేను అది. రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఎలాగే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వట్లేదు, అమరావతిని కట్టేస్తామని పోతున్నారు ముందుకి. ఓకే, అదే సంగతి. ఇట్స్ ఆల్ ది థింకింగ్ ఆఫ్ ది రూలర్ అని చాలాసార్లు చెప్తున్నాను. థింకింగ్ ఆఫ్ ది రూలర్ దట్ మేక్స్ ది రూలింగ్ డిఫరెంట్. థ్యాంక్ యూ.